59 కీర్తనలో పైన ఒక చిన్న లెటర్స్ ఉన్నాయి, అందులో మీరు చదివితే అల్తషేతు అను రాగము మీద పాడతగినది. దావీదు చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము. అంటే చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఆ చిన్న పదాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మనకు తెలుసు మరి సౌలు దావీదును ఎలాగో తరుగుతున్నాడో, మరి ఆ శత్రుత్వం ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. చాలాసార్లు ఆ వాక్యాలు విన్నాం. అయితే అడుగడుగునా కూడా దావీదుకి ఎప్పుడు కూడా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అది ఎవరి వల్ల వచ్చేది అని అంటే ఒక సౌలు వల్ల మాత్రమే. ఆ దావీదును చంపడానికి సౌలు తన ఇంటి వద్ద కొంతమందిని పెట్టాడంట. దావీదు ఇంటి వద్ద కొంతమంది పెట్టాడు. వారికి ఎప్పుడైతే దావీదు వస్తాడో వారిని చంపాలనేటువంటి ఉద్దేశం, ఆలోచన కలిగినప్పుడు ఆ పాదము మీద వ్రాయబడినటువంటి కీర్తన ఈ కీర్తన. అందుకనే 2 వచనాలు 2 సార్లుగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 6వ వచనం ఒకసారి, 14వ వచనం ఒకసారి మనం చూస్తే, సాయంకాలం వారు మరలా వచ్చేదరు. 14లో ఏమన్నాడు? సేమ్ వర్సెస్, సేమ్ వర్డ్. అంటే సాయంకాలం వారు మరలా, అంటే ఇక వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోతారు. ఎప్పుడు దావీదు దొరుకుతాడా అని వాళ్ళు అక్కడే ఇంటి వద్ద పొంచి ఉండేవాళ్ళు. మనకు తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు దొరుకుతాడా అనే ఆలోచన ఎప్పుడు వారికి ఎలా ఉంటుందో, దావీదును పట్టుకోవడానికి కూడా సౌలు అలాగునే ఏర్పాటు చేసి పెట్టాడు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు. అతన్ని పట్టుకోవడానికి మీరు ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? వేగిరి పట్టు కలిగి ఉండాలి. సాయంకాలంలో వారు మరలా వచ్చేదారు, కుక్కల వలె వారు మొరుగుచూ తిరుగుతూ ఉన్నారు అని దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు. కనుక ఆ మాటలు చెప్తూ ఆఖరి వచనాల్లో అన్నాడు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకున్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటంటే, సౌలు కాదు కదా, సౌలు లాంటి శత్రువులు ఎంత మంది వచ్చినా సరే దావీదు ఎదుర్కొనగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక మనుష్యుడు, సాదాసీదాగా ఉన్న మనుష్యుడు సింహాన్ని జయించగలడా? అక్కడ చూస్తే ఇక్కడ వారిపోదు. అంతెందుకు, మన వీధిలో ఏదైనా గట్టిగా కుక్క వస్తుంది అనుకో, ఊరికే ఆ రియోన్ దాటి అవతలకెళ్ళండి రాలేదు. ఆఫ్టర్ ఒక కుక్కకే మనుషుడు భయపడిపోతూ ఉంటారు. మరి సింహానికి భయపడడం అంటే, సింహాన్ని చూడడం అంటే, ఏదైనా సర్కస్ లోనో జూలోనో చూస్తేనే చాలా భయం వేస్తుంది. అలాంటిది దావీదు ఏం చేశాడు? ఆ సింహాన్నే చంపినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మాత్రమే కాదు, ఎలుకబంటిని కూడా దావీదు చంపినవాడు. దావీదుకున్నటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే, ఆ మాట నిజంగా నా దేవుడు నాకు కృపగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు అంటే, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నా దేవుడు ఖచ్చితంగా వాటిలో నుండి నన్ను తప్పిస్తా. ఒక మాట చదువుదాం చూడండి. హోషేయ గ్రంథంలో ఒక మాట, గొప్ప మాట రాస్తున్నాడు. అక్కడ ఆ వచనాలు చదువుకొని కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం, మీకు పేజ్ నెంబర్ చెప్తున్నాను, 751. 751 పేజ్ నెంబర్. అది 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, చెట్టులకు మంచు ఉన్నట్లు చూద్దాం. అందరూ తీయాలి, రోఫిను కూడా తీయాలి. హోషేయ గ్రంథం 751 పేజ్ నెంబరు, 14వ అధ్యాయం 5వ వచనం. రైట్. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతని అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వాడు తమ వేళ్ళు తన్నుదులు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతని కొండును, అతని నీడ యందు నివసించువారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
గాక. చూడండి దేవుడు ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడో హోషేయ గ్రంథంలో. నిదానంగా నెమ్మదిగా ఒక్కొక్క వచనం మనం చదువుకుంటే 5వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చెట్టునకు ఏముంటుందంట? మీరు ఎప్పుడైనా చూసారా? ఉదయాన్నే లేచిన వెంటనే గడ్డి మీద ఏం కనిపిస్తూ ఉన్నది? మంచు కనిపిస్తూ ఉంటుంది. లేదు ఆకుల మీద చూస్తే వాటర్ కారుతూ కనిపిస్తూ ఉంటుంది. అదేంటిది? అది మంచు. అంటే ఒక చెట్టుకు మంచు ఎలాగో అంటి ఉంటుందో దేవుడు అంటున్నాడు, మనుష్యులతో నేను అలాగూ ఉండాలని, మనుష్యులతో అలాంటి తోడు నేను కావాలని కోరుకుంటున్నాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదు కూడా దేవునితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒక మాట వినండి, తండ్రి దావీదును తోసేశాడు, అన్నలందరూ దావీదును విసర్జించారు. ఎందుకంటే దావీదు చిన్నతనం నుంచి కూడా గొర్రెలు కాచుకుంటూ బ్రతికేవాడు, మనుషులతో సంచారం లేనటువంటి వాడు, కుటుంబంలో సరిగ్గా ఉండేవాడు కాదు, అన్నదమ్ములతో సరైన సహవాసం లేదు, తల్లిదండ్రులతో సరైన సహవాసం లేదు. ఎంతసేపు కూడా ఆ గొర్రెల్ని తీసుకెళ్ళడం, అడవిలో తీసుకెళ్ళడం, వాటికి మేత పెట్టడం, వాటిని పోషించడం, అవి ఏ భారీ జంతువు ఆ నోట పడకుండా కాపాడడం వరకే దావీదు చేసే. కానీ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనుషులందరూ విడిచిపెట్టిన, మనుషులందరూ సహవాసాన్ని విడిచిపెట్టిన అతడు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నాడో తెలుసా? దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే అంటాడు, నీతో నా సహవాసం. కొన్ని పాటలు రాస్తాడు కదా, దేవునితో సహవాసం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కొన్నిసార్లు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు, ఎవరు పలకరించినా తొందరగా పలకనటువంటి వారు ఉంటారు. అలాంటి వారిని మనం చూసినప్పుడు ఏంట్రా వీడు ఎవరితో మాట్లాడరేంట్రా, వీడు ఎవరితో కలవరేంట్రా, ఏదో వ్యతిరేకంగా సమాజానికి సంఘానికి దూరంగా ఉంటాడేంట్రా అనుకుంటాం. అలాంటి వారు ఎవరితో సహవాసం ఉంటారు తెలుసా? దేవునితో సహవాసం ఉంటారు. దానికి ఉదాహరణ దావీదే. ఎవ్వరు విడిచిపెట్టేసిన, అందరూ కాదనుకున్నా, గమనించండి, అతను రాజుగా అభిషేకింపబడటానికి ఎక్కడి నుంచి తోడుకొని రాబడ్డాడు? ఏదైనా ఊర్లో ఉన్నాడా? ఎక్కడైనా ప్రదేశం వెళ్ళాడా? ఎక్కడికైనా లేనిపోయిన చోట్లకి వెళ్ళాడా? అల్లరితో కూడా ఆటపాటల దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాలా? దావీదు ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలుసా? అరణ్యంలో నుంచి వస్తున్నాడు, గొర్రెల మధ్యలో నుంచి వస్తున్నాడు. అతను వస్తూ ఉండగానే సమూయేలు దావీదుని అభిషేకించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట రాస్తున్నాడు, మంచుకు చెట్టు ఎలాగో అంటి ఉంటుందో. అంటే దావీదుతో దేవుడు అలాంటి బంధాన్ని కలిగినటువంటి వాడిగా, మంచుకు ఆ చెట్టు ఎలాగో అంటి ఉంటుందో నేను అలాగూ అతనికి ఉందును, అలాగుందును. 2వ వచనంలో తామర పుష్పము పెరుగునట్లు. తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ వస్తారు మీరు తామర పుష్పాలు? ఏంటిది? కాలువలు, చెరువులు, చిన్న చిన్న ఏదన్నా నదులు, చిన్న చిన్న సరస్సులు మన ఊర్లో ఉంటాయి కదా కొన్ని చెరువులు. ఆ చెరువు నీళ్ళు బాగుంటాయా? చాలా రోతగా ఉంటాయి. బురద, మట్టి అన్నీ అక్కడే, గేదం అడిగేది అక్కడే, అన్ని బట్టలు ఉతుక్కునేది అక్కడే. కానీ అంత బురద నీళ్ళల్లో అయినా, అంత వేస్ట్ వాటర్లోనైనా తామర పువ్వులు అందులో వచ్చినప్పుడు ఆ పువ్వు మీద ఏ వాటర్ చుక్కైనా నిలబడుతుందా? దేవుడికి స్తోత్రం కలుగునగా. దేవుడు ఎలా పోలుస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు అక్కడ? తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును. అంటే దావీదును దేవుడు ఎలా అంటున్నాడంటే, చాలా మంది శత్రువుల చుట్టూ ఉన్నాడు, ఒక భయంకరమైన భూమిలో ఉన్నాడు. ఎవరు చూసినా దావీదును కొట్టాలనే, ఎవరు చూసినా దావీదు మీద దండెత్తి రావాలనే అనేక మంది శత్రు సైన్యాలు అతని చుట్టూ నిండిపోయి ఉన్నాయి. వాళ్ళ మధ్యలో కూడా దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత బురద మీద పడినా తామర పువ్వు మీద ఒక్క చుక్క కూడా నిలబడదు. అంత వాటర్ వేస్ట్ గా ఉన్నా ఆ పువ్వును చూస్తున్నప్పుడు, కలువలు అంటారు కదా, ఆ పువ్వును చూసినప్పుడు ఎంత అందంగా, ఎంత బాగున్నాయో తామర పువ్వులు అంటారు. ఎలాగోలా దానిలో దూకి ఆ తామర పువ్వులు కోసుకొచ్చి కొంతమంది దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితం అలా ఉండాలి. నీవు బురద లాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నా,
అనేక వ్యతిరేక శక్తుల మధ్య నీవు నివాసం ఉన్నా మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? తామర పువ్వు వలె ఉండాలి. ఎంతమంది మన మీద ఎగతాళి చేస్తూ బురద చల్లాలనే ఆలోచన కలిగి ఉన్నా కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? ఆ తామర పువ్వు ఎలాగైతే నీట్గా ఉంటుందో క్రైస్తవ జీవితం అలా ఉండాలి. దేవుడు దావీదు పట్ల అలాంటి ఆలోచన కలిగిన వాడు, అలాంటి దృక్పథాన్ని కలిగిన వాడు, అలాంటి నమ్మకాన్ని కలిగిన వాడు, దేవుని సంకల్పాన్ని దావీదు జీవితంలో నెరవేర్చాలనే ఆశను కలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజున దేవుడు మన పట్ల ఒక ఆశ, ఒక వాంఛ, ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఇంచుమించు 25-30 సంవత్సరాలు వచ్చేసరికి మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. మన జీవితం ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా మన జీవితాలు వెళ్ళబుస్తున్నాం అనే ఆలోచనకు వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. వాట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మన నుంచి. చాలా మంది అడుగుతారు, నా నుంచి నీకేం కావాలని కోరుకుంటున్నావు, నా నుంచి నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటారు. మనుషులు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు, అసలు వాళ్ళు ఏం చేయరు కూడా. ఏమో ఇస్తాడని, ఏమో పొందుకుందామని, ఇలాంటి ఆలోచనలన్నీ తప్పు. మనకి ఏదైనా ఇస్తే అది దేవుడు మాత్రమే ఇవ్వాలి. గమనించండి, గొర్రెలు కాచుకునే దావీదుకు దేవుడు ఏమిచ్చాడు? సింహాసనం ఇచ్చాడు. ఎవరన్నా మనుషులు ఇచ్చాడా? కన్న తండ్రి ఇచ్చాడా? ఏం మాట్లాడాడో తెలుసా కన్న తండ్రి? వాడెందుకండి, వాడు అసలు ఎందుకు పనికిరాడు వాడండి, వాడు వేస్ట్ గాడండి, గొర్రెలు కాసుకోవడానికి తప్ప మరి దేనికి పనికిరాడండి, వాడు మా కుటుంబంలోనే వెలివేయబడిన వాడండి, విసర్జించబడిన వాడండి, వాడొద్దు. ఇదిగో ఇటువైపు 7 ఉన్నారు చూడండి, ఆజానుబాహులు, చాలా బలమైన వాడు. వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు తెలుసా? ఎక్కడ చేస్తున్నారంట? దావీదు అన్నదమ్ములు ఎక్కడ పని చేస్తున్నారు? సౌలు గారి దగ్గర పని చేస్తున్నారు. సౌలు సైన్యంలో ఫస్ట్ లైన్ మొదట ఉండేది వీళ్ళే. వీళ్ళని ఏర్పాటు చేసుకుంటాడేమో అడగండి దేవుడు. అరే ఒక తండ్రికే ఎవరి మీద? కొడుకు మీద నమ్మకం లేదు. ఒక తండ్రికే కొడుకంటే అసహ్యం, కొడుకంటే విసర్జించుకునే విధానం, అసలు ఎందుకు పనికిరాడు అని డిసైడ్ చేసేస్తున్నాడు. ఇది మనుష్యుని ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏమైందో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు అంతరంద్రియాలను చూడగలిగిన వాడు. అందుకే కీర్తనలు అంటాడు, ఆయన హృదయాంతరంద్రియములను పరిశీలించు దేవుడు అన్నాడు. యెషయా హృదయంలో అతని 7 మీద ఉంటే దావీదు మనసు దేవుని మీద ఉంది, దేవుని మనసు దావీదు మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే దావీదును చూసినప్పుడే ఆ ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు ఏం మాట్లాడు తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలి. పెళ్ళైన కొత్తలో అబ్బో ఎంత ఇష్టం అంటే నాకు అని అనుకుంటాం మనం. కానీ క్రమేణా ఆ ఇష్టాలు తగ్గిపోతాయి. పిల్లలు పుట్టినప్పుడే అబ్బో ఎంత ముద్దుగా ఉన్నాడో అని పిల్లలు చాలా ఇష్టపడతాం. క్రమేణా ఆ ఇష్టం సన్నగిలిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మనుషుల ప్రేమ ఏదైనా సరే కొంతవరకే. కానీ దేవుని ప్రేమ చెప్పాలి. దేవుని ప్రేమ ఫస్ట్ అండ్ లాస్ట్. ఆది నుంచి అంతవరకు నిలిచేది ఏదైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, మంచు ఎలాగో చెట్టుకు అంటి ఉంటుందో నేను నా భక్తుడైన దావీదును అంటుకొని ఉంటాను. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. 2, తామర పువ్వు ఎలాగో పొరలో నుండి బయటకు వస్తుందో అలాంటి అభివృద్ధి కలిగినటువంటి జీవితాన్ని నా భక్తుడైన దావీదుకి నేను ఇవ్వబోతున్నాను. ఆ భక్తుడైన దావీదుకే కాదు, ఎవరైతే ఈ సమాజంలో పైకమైనటువంటి మనుషుల మధ్య జీవిస్తూ వారి జీవితాన్ని, వారి సాక్ష్యాన్ని, వారి నమ్మకాన్ని కాపాడుకుంటారో అలాంటి వారిని నేను తామర పువ్వు వలె నిలబెడతానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా ప్రార్థన చేస్తాడు ఏమని? అయ్యా నేను అపవిత్ర మధ్య జనుల మధ్య నివసిస్తున్నానయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య ఉన్నానయ్యా. అపవిత్రమైన పెదవులు అంటే అర్థం ఏంటి? వారు నోరు తెరిస్తే అన్ని తప్పుడు మాటలే, అన్ని వ్యతిరేకమైన మాటలే, అన్ని బూతులే.
అన్ని సంసోత్తులే, అన్ని పోకిరి మాటలే. అలాంటి ప్రజల మధ్య నేను నివసిస్తున్నానయ్యా. మరి నేను కూడా వారితో ఉన్నాను కాబట్టి నేను కూడా అపవిత్రులైపోయాను. ఇప్పుడు నేను శుద్ధి కాబడాలంటే ఏం చేయాలి అని యెషయా అడిగితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ రాస్తున్నాడు ఆ మాటలు. దేవదూత అంట దిగి వచ్చి అతని పెదవులను కాల్చిందంట. మీరు చదువుతారు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు చదవగలిగితే మొదటి నుంచి 2-3 వచనాలు చదివి కరెక్ట్గా కొన్ని 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 573. వారి కంఠ స్వరము వలన గడప మీద పునాదులు కదులుచు మందిరము ధూపముతో చేత నిండగా. చూడండి చూడండి, యెషయా ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించిపోయాను. రోజును నేను కన్నులారా చూచుచున్నాను. అప్పుడు ఆ శరాపురిలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నుప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి నన్ను తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సెరాఫులు అంటే ఎవరు? ఏంజెల్స్, దేవదూతలు. ఆ షరాఫుల్లో ఒకడంట దేవుని సన్నిధి నుంచి కారుతున్న నుప్పును తీసుకొచ్చి ఏం చేశాడంట? యెషయా పెదవులకు. ఏంట కారుతున్న నుప్పు? చెప్పాలి. మన చేతుల్లో ఉన్న వాక్యమే ఆ నిప్పు. అందుకే అంటాడు, నీ వాక్యము అగ్ని వంటిది కాదా అన్నాడు. మన చేతుల్లో ఏముంది? మనం పట్టుకునే నల్లత్త ఎర్రచ్చు అన్న పుస్తకం కాదు ఇది. ఇది ఒక దహించే. అందుకే అంటాడు, దేవుడితో మీరు వెటకారం ఆడొద్దు, దేవుడితో మీరు చలగాటలు ఆడొద్దు. ఒక నిప్పును మీరు ఒళ్ళో వేసుకుంటే ఏమన్నాడు? అది కాలకుండునా అని అడుగుతాడు. కాబట్టి నిప్పుతో ఎవరు ఆటలాడతారా? నిప్పులతో ఎవరు ఆటలాడు? పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారా, జాగ్రత్త నువ్వు పొయ్యి దగ్గర ఎందుకంటే అది దహించి వేస్తుంది. తనామనే భేదం నిప్పుకు లేదు. అందుకే లాస్ ఏంజల్స్ తెలుసుగా మీకు, అమెరికా ప్రాంతంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో చిన్న నిప్పు విస్తారమైనటువంటి కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని కూడా చేసింది. ఒక మాట, దేవుడికి 0% వేసిన ఒక్క విషయంతో దేవుడి కోపాగ్ని వారి మీద రగులుకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. అదే నిప్పు పాపులను పరిశుద్ధులు చేస్తుంది, అదే నిప్పు పాపులను కాల్చేస్తుంది కూడా. హల్లెలూయా. కనుక మనము దేవునితో ఎప్పుడు కూడా ఆటలాడకూడదు, దేవుడితో ఎప్పుడు కూడా వెటకారాలు ఆడకూడదు. దేవుడితో మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యెషయా అదే మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడ నివసిస్తున్నానయ్యా? అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను. వాళ్ళ అపవిత్రమంతా నాకంటే 10 మంది పేకాట ఆడేవాళ్ళ మధ్యలో కూర్చున్నాను. ఏమనిపించింది? 10 మంది సినిమాకి వెళ్దాం అనుకున్నాను, మనకేమనిపించింది? ఆ కోరిక, ఆశ, తృష్ణ, ఇది ఎలాంటి శరీరం అంటే ఆశ కలిగిన శరీరం, ఆశ కలిగినటువంటి ప్రాణం, ఎప్పుడు లోకాశను కోరుకునేటువంటిది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అలాగా ఉన్నటువంటి పరిస్థితి నీకుంటే ఆ శరాఫుల్లో ఒకడు వచ్చి కారుతున్న నిప్పులు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించగా అక్కడ అంటున్నాడు, నీ దోషము ప్రాయశ్చిత్తమాయెను. మరి మన చేతిలో కూడా ఈ అగ్ని వంటి వాక్యం ఉంది కదా, మరి మన దోషములు ప్రాయశ్చిత్తం అయ్యా, మన పాపాలు పోయినయా, మన నోటి మాటలు మారినయా, మన కంటి చూపు మారిందా, మన హృదయ ఆలోచన మారిందా, మన తలంపులు మారినయా? ఊరికే పట్టుకొని చదివేసుకున్నంత మాత్రాన కాదు, దేవుని వాక్యం ఇది. యెషయా అనే భక్తుడు ఎప్పుడైతే ఈ మాటలు చదివాడో, యెషయా దేవుని కోసం సమర్పించుకొని ఎన్ని సంవత్సరాలు చెప్పులు లేకుండా నడిచాడో తెలుసా? 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఈ మనుషుడు చెప్పులు వేసుకోలేదు. దేవుని వాక్యాన్ని చాలా పెద్ద పెద్ద దేశాలకు ఇతడు ప్రవచనంగా కర్తగా నిలబడ్డాడు. పెద్ద ప్రవక్తల్లో ఎవరైనా పేరు ఫస్ట్ రాయాలండి, ఎవరి పేరు రాస్తాడు? యెషయా తర్వాత పేరు ఇర్మియా, విలపించే ప్రవక్త.
ఇర్మియా పేరు రాస్తారు, తర్వాత హెజ్కేలు. ఇలాగ ప్రవక్తలో పెద్ద ప్రవక్తలుగా ఉన్న పేరులో మొదటి పేరు అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని పొందుకున్నాడో, ఆ కారుతున్న నిప్పు అతని మీదకి వచ్చిందో, తన దోషం పోయిందో, వెంటనే అతను బయటకు వచ్చేసాడు. ఆ అపవిత్రమైన జనుల మధ్య నుండి బయటకు వచ్చాడు. పెద్ద పెద్ద దేశాలకు అంటే బబులోను, ఐగుప్తు అలాంటి దేశాలకే దేవుని యొక్క వాక్కును అందించినటువంటి పెద్ద ప్రవక్త అతడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనం వెళదాం, హోషేయ గ్రంథంలోకి వెళదాం. చూడండి అక్కడ ఏమని రాస్తున్నాడో చదువుదాం. చూడండి హోషేయ గ్రంథం. చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని ముందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తన వేళ్ళు తన్నుదురు. లెబానోను పర్వతము వేళ్ళు తన్నునట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలివ చెట్లకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అంటే చూడండి, గమనించండి. ఏదైనా చెట్టుకు అంటే వేప చెట్టు కానీ లేదా నేరేడు చెట్టు కానీ వేళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? చాలా విస్తరిస్తాయి. అన్ని చెట్లు అలా విస్తరించవు, కానీ వేప చెట్టు ఆ వేళ్ళు చాలా దృఢమైనటువంటివి. అలాగే నేరేడు చెట్టు వేళ్ళు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే రాగి చెట్టు చాలా దృఢంగా ఉంటాయి. అవి పాతుకుపోతూ ఉంటాయి. ఏ నేలనైనా అవి ఏం చేస్తాయి తెలుసా? చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి. భక్తుడు దేంతో పోలుస్తున్నాడు తెలుసా? వేళ్లతో పోలుస్తున్నాడు. అంటే అంత దృఢమైన వాడు దేవుని పట్ల ఆధారపడినటువంటి ఏ సేవకుడైనా ఏ మనుషుడైనా. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు ఒక చెట్టు వేరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అలాగ ఉండాలి అని అనుకుంటే మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, యెషయా గ్రంథం 26:3, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో అట్టి వారిని పూర్ణ శాంతి గలవానిగా. అంటే మన మనసు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అలా ఆధారపడినటువంటి వారు ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఒకటి, మంచు వలె దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. 2, తామర పువ్వు వలె అతని జీవితం అభివృద్ధి చెందుతుంది. 3వ విషయం, వేళ్ళు ఎలాగైతే విస్తరిస్తాయో, ఎలాగైతే అవి తన్నుతూ అలాగే విస్తరిస్తారు, అతని కొమ్మలు విశాలముగా పెరుగు. చూడండి, మనకి ఇక్కడ చెట్లు నరికేస్తారు, కానీ ఇంతకుముందు ఇక్కడ వేప చెట్టు ఉంది, ఎంత విశాలంగా ఉండేది, ఎంత నీడనిచ్చేది. వాటి కొమ్మలు చాలా విస్తారంగా పెరుగుతాయి. అంటే దేవుని పట్ల నమ్మకం ఉంచిన వారు, దేవుని మీద ఆధారపడిన వారంట చాలా విశాలంగా ఉంటారు. ఇక్కడ విశాలంగా అన్నాడు, మరి యేసుక్రీస్తు అన్నాడు, నా మార్గం చాలా ఇరుకైంది, అందులోకి మీరు రావాలి అన్నాడు. తేడా ఏంటంటారు? ఇక్కడేమో విశాలమైన కొమ్మల మీద ఉండాలి అన్నాడు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన వేరా? అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటి? బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూపించి, ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించి అతనికి ఒక మాట అన్నాడు, నీ సంతానమును ఇలా ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను. ఆ తరువాత ఇసుక రేణువును తీసుకొని అది చూపించి, నీకు చేతనైతే ఈ ఇసుక రేణువును లెక్కించు, నీకు చేతనైతే నీ తల వెంట్రుకలు అంత విస్తారమైనటువంటి సంతానం నేను నీకు కలిగించేస్తాను. ఇక్కడున్న అర్థం ఏమిటంటే, అలాగున తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరినైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే వారి కొమ్మలు విశాలముగా పెరుగును. అంటే ఆశీర్వాదానికి వారు కారకులుగా ఉంటారు. ఇప్పుడు నేను దీవించబడ్డాను అనుకో, కుటుంబం దీవించబడదు. కుటుంబం దీవించబడింది అనుకో, మందిరానికి వచ్చేవారు దీవించబడతారు. మందిరానికి వచ్చేవారు దీవింపబడతారు అనుకో, వారు ఏ ఇంటికి వెళతారో వారికి దీవెన. ఇక ఈ దీవెన ఎలా ఉంటుందంటే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దావీదు జీవితంలో అదే, ఒంటరిగా వచ్చాడు దేవుడి దగ్గరకు, కానీ ఏమయ్యాడు తెలుసా? విస్తారమైనటువంటి రాజ్యాన్ని సంపాదించాడు, విస్తారమైన జనాన్ని సంపాదించాడు, విస్తారమైనటువంటి రాజ్యాలే తన సొంతం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు ఒక్కడే ప్రపంచమంతా పరిపాలన చేశాడు.
దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. 4 ఆశీర్వాదాలు మనం చూసాం. మంచుకు ఎలాగ చెట్టు అంటి ఉంటుందో దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల అలా ఉంటాడు. 2, తామర పువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా తనకి ఎలాగో మట్టి అంటకుండా శుద్ధమైన జీవితం ఉంటుందో అలాంటి జీవితాన్ని దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. వేళ్ళు తన్నుతూ వాడు విస్తరిస్తారంట. 4వది ఏమన్నాడు? వారి కొమ్మలు విశాలముగా, అంటే వారి దీవెన అంచులంచులుగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత వచ్చిన చదువుదాం. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము ఏమన్నాడు? సౌందర్యం అంట. అంటే ఎంత అందహీనంగా ఉన్నా, ఎంత అందహీనంగా నాలాగున్నా వారిని ఏం చేస్తాడంట? అందంగా చూస్తాడంట దేవుడు. దావీదు వచ్చేటప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, సుందరమైన రూపం కలిగిన వాడును, అందమైన కన్నులు కలిగి. చదివారా మీరు ఆ వచనాలు? సమయాల గ్రంథంలో ఉంటాయి ఆ మాటలు. అతను వస్తున్నప్పుడు అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడండి, ఎంత అందంగా ఉన్నాడు. అతని కన్నులు గువ్వ కన్నుల వల్లే ఉన్నాయంట. ఎప్పుడైనా గువ్వను చూసారా మీరు? గువ్వ అరుస్తూ ఉంటుంది కదా మన దగ్గరికి వచ్చి. అలాంటి గువ్వ కళ్ళు కలిగిన వాడిగా ఉన్నాడు. బాలుడిగా ఉన్నప్పుడే ఎంత అందంగా ఉన్నాడు, ఇక పెద్ద అయిన తర్వాత అబ్బో ఇంకెంత అందంగా అవుతాడో అనుకొని దేవుడు అతను దీవించాడు. దావీదు అందమే కాదండి, దావీదుకు పుట్టినటువంటి అబ్షాలోము ప్రపంచంలోనే, ఎక్కడంట? ప్రపంచంలోనే అతడంత అందగాడు లేడు అని వాక్యం రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి కలిగినటువంటి వారి పిల్లలు కానీ, దేవుణ్ణి కలిగిన వారు కానీ ఎంత అందంగా ఉంటారో తెలుసా? చాలా అందంగా ఉంటారు. అందుకని కొన్ని వచనాలు రాస్తాడు, అతడు నగరకై చెక్కబడిన మూల స్తంభాలు. అంత అందంగా ఉంటారా? నగరకై చెక్కబడిన మూల స్తంభాలు. అందాన్ని గురించి వర్ణించాలంటే బైబిల్ ఒకటి చాలు, ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు అంత అందగాడు. చూడండి, ఎస్తేర్ని ఆ లైన్లో అందరి మధ్య నిలబెట్టారంట. అందరూ ఆ చెవులకి ఎలాడేసుకుని భుజాల్లో వచ్చినాయి, ఆ కంఠహారాలు, ఆభరణాలు, వజ్రాలు, కాల కడియ అన్ని పెట్టుకొని 120 స్థానాల్లో ఆయన ఒక్కడే అధికారిగా ఉన్నాడు. అహష్వరోష్ అనే రాజు. అతని ముందంట చాలా మంది నిలబడ్డారంట. దేనికి? స్వయంవరం ప్రకటించాడు ఆయన. నేను వస్తీ అంటే నేను రాణిని చేసుకోవడానికి నాకు ఒక స్త్రీ కావాలన్నప్పుడు చాలా మంది నిలబడ్డారు. వాళ్ళలోనే నిలబడిందండి ఎవరో? రాజు చూస్తున్నాడు ఒక్కొక్కరిని. ఓ ఎంత అందగాత్తులు ఉన్నారో అక్కడ. అప్పుడప్పుడు మనకు కూడా అందాల పోటీలు పెడతా ఉంటారు. మిస్ ఇండియా, మిస్ హైదరాబాదు, మిస్ ఆంధ్ర. వాళ్ళ ముఖాలని కోతి మహాలు, కుక్క మహాలాగా ఉంటాయి. కానీ వీళ్ళే మిస్ ఇండియా, మిస్ ఆంధ్ర అంటూ ఉంటారు. వీళ్ళే ఇంత అందగత్తులు అయితే అలా నాడు చేస్తే రాజుగారే మెచ్చిన ఇస్తే దేవునికి స్తోత్రం కలుగునగా. అక్కడ రాస్తాడు మాటలు, ఆ ఇస్తే అంట ఏ ఆభరణము ధరించలేదు. సింప్లీ స్టైల్ అంటే తగుమాత్రపు వస్త్రాలతో చాలా చక్కగా అందంగా రాజుగారు చూసిన వెంబటే, అంతే కదా, చూసిన వెంటనే ఈమె కావాలి అని కోరుకున్నట్లుగా దేవుని చిత్తాన్ని ఎస్తేరు పట్ల దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అలాగునే దేవుడు ఇష్టపడేటట్లుగా. అందుకే అంటాడు, పౌలుతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, సుందరమైన మీ అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదండి. కొంతమంది పెట్టుకుంటారు చెవులి, గాజులే తొడిగేసుకుంటున్నారు ఏకంగా. భుజాల కాలికి ఏలాడుతున్నాయి వాళ్ళ మొహాల మండ. ఏడాగా ఏలాడేసుకుని పోతున్నారు. ఏమి సౌందర్యం, ఏమన్నం అని చెవులు సాగిపోతారు నాయన. ఇక అదే బడి. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఆ తమిళనాడు, ఆ కర్ణాటక ప్రాంతాల్లో ఉంటారు. మా అమ్మలు ఇట్ట ఏలాడిపోయి ఉంటే వాళ్ళకి చెవులు అంటుంది తగిలించుకుంటారు. మీరు లంబాడీస్ని చూసారు ఎప్పుడైనా? ఆయన చూడాలి ఇక్కడ గాజులు వేసుకొని. అరే వాళ్ళకి గాలి ఎట్టాడిద్ది, అవి ఎట్టా గుచ్చుకోకుండా ఉంటాయి. వాళ్ళు వేసుకునే అన్నీ కూడా నొక్కుపోయాయి. అదేమో వస్త్రధారణం, అదేమో అలంకరణం, మనకేం అర్థం కాదు. అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అలా ఉంటాయేమో తెలియదు, కానీ అవి చూసుకొని ఈ రోజున చాలా ఫ్యాషన్. ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉండుంటే దేవుడు ఒక్క తరివేసేవాడు, అంతే. వంశం కూడా ఉంచేవాడు కాదు. కానీ మరి ఆ ఎస్తేరమ్మ ఎంత అందంగా ఉండబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. తద్వారా ఇశ్రాయేలీలకు ఒక గొప్ప రక్షణ తీసుకొచ్చింది ఆమె. 3 రోజులు ఉపవాసం ఉంది ఆమె. ఉండటమే కాదు,
అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలందరితో కూడా ప్రార్థన చేయించింది ఆమె. రాజు మనసునే మార్చేసింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అందంతో దేవుని హృదయాన్నే మార్చగలగాలి. ఆ సౌందర్యం దేవుడు కోరుకుంటున్నాడు. బాలుడైన దావీదు వస్తూ ఉండగానే అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అన్నాడు. ఆ అందగాడికి ఇంకో అందగాడే అబ్షాలోము అనే రాజు. దావీదు కడుపునే పుట్టాడు. అతను కూడా రాస్తాడు మాట, ప్రపంచంలో కూడా ఇంత అందగాడిని నేను చూడలేదు అన్నాడు. 6 అడుగులు ఎత్తంట, ఎక్కడ ఒక మచ్చ పెట్టడానికి కూడా లేడంట. అలాంటి అందగాడు. ఎలాంటి చావు చచ్చిపోయాడు తెలుసా? ఎడుతూ గుర్రం మీద వెళుతూ ఉండగా ఒక మస్తికి వృక్షం వేలాడుతూ ఉండగా అతని జుట్టు ధోని మీద ఎంతమంది చూశారుగా, ధోని ఇంత దాకా ఫంకు పెట్టుకొని స్టైల్గా ఉండేది. అలా ఉండే అబ్షాలోము హెయిర్ కూడా ఆ గాలికి ఎగురుతూ ఒక్కసారిగా మస్తికి వృక్షం వచ్చేసరికి ఆ జుట్టంతా ఆ వృక్షం తగులుకొని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఇంత అందగాడైనటువంటి అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తయారైపోయాడు. తండ్రి మీద తిరుగుబడుతున్నాడు. ఆ తండ్రి అయిన దావీదు మీదే. అప్పుడు దావీదు ఆ అనుచరుడైనటువంటి యోవాబు అబ్షాలోము ఆ చెట్టుకు వేలాడటం చూసి బాణం చూసి కొడితే చచ్చిపోయాడు. అంత అందగాడు ఒక భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, అందము వ్యర్థం, సౌందర్యం చదవలేదా మీరు మాట? సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. అందము మోసం, సౌందర్యము. అందం ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది. ఈ రోజున భయంకరంగా మేకప్లు వేస్తారు. ఏంటి, పెళ్లి చూపులు అన్నా పెళ్ళి అన్నా ఇక ఆ మేకప్ గడుపుకుంటే తెలుస్తుంది వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి అనేది కదా. నల్లగా ఉంటుంది అమ్మాయి, కానీ మొహానికి వేసేసరికి తెల్ల. అబ్బో, ఇక ఆ పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో, మిస్ ఇండియానే దొరికింది అనుకుంటాడు వాడు. తర్వాత కదా తెలిసేది ప్రపంచంలో వరస్ట్ మొహం అనేది. కానీ దేవుడి దగ్గర అలా లేదు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా చాలా సౌందర్యవంతులను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నీవు నేను దేవునికి అందగత్తులమే, అందగాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ లక్షణం ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ వచనం చదవండి. ఒలీవ చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన. బాగా వినండి, సౌందర్యం ఉండాలి. 5వది, ఆ 6వ విషయం ఏం చెప్తున్నాడు? సువాసన ఉండాలి. కొంతమంది పక్కన కూర్చుంటే అక్కడ కూర్చోలేము, అది భరించలేము, అదో రకమైన వాసన. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంట? పరిమళ వాసన కావాలి. మనం ప్రార్థన చేస్తే ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడు ఆగ్రహించాలి ఆ ప్రార్థనని, దేవుడు వినాలనిపించాలి ఆ ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఉమ్ము తొప్పల మొత్తం ఎత్తడిగా అర్థమే యేసు రక్తం చేయవు, అదేం ప్రార్థనలో. కానీ అరే ప్రార్థన చేస్తే అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తా, వినాలి అనిపించాలి. కానీ వీళ్ళు చేసే ప్రార్థన లేక మామూలు ప్రార్థనలు. దానియేలు ప్రార్థన చేశాడంట. యెరూషలేము తట్టు తన గుడి కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తుంటే ఆకాశ పక్షులన్నీ వినాయంట. అంతెందుకు బబులోనీలు అందరూ విన్నారు. ఆ ప్రార్థన వినే వాళ్ళకి ఆ గుండెల్లో మంట పుట్టేసింది, బాగా కోపం వచ్చేసింది. ఈ ప్రార్థన మనం వినకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోనులో పడేయాలి అనుకుని రాజు గారికి లేనిపోయి అన్ని చెప్పి, అయ్యా ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తాను. ఆ దానియేలు ఒకసారి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇక లాభం లేదు అనుకున్నారు, తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. అక్కడ పడేసిన మనోడు ఏమో ఊరుకున్నాడా? అక్కడ ఒకటే పడి, ఏం పడి? ప్రార్థనే పడి. అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడే విన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన సింహాలు విన్నాయి. ఒక్కటన్నా నోరు తీసుకుని వచ్చినాయి ఆ మీదకి. నువ్వు నేను వెళ్ళు సప్పరి చదివేస్తే అంతే, ఎముకోవడం మిగలే. కానీ దానియేలుని ఏ ఒక్క సింహం కూడా అని నాలుగుతో వాసన కూడా చూడలేదంట. ఎక్కడ కూర్చుని అక్కడే కూర్చున్నాయి. ఏంటి నా మీదకి రావట్లేదు అనుకున్నాడు దానియేలు. కానీ దానియేలు ఎవరిని నమ్ముకున్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తెల్లవారుతుండగానే ఆ సింహాల బోన్లో పడిపోయాడు కదా దానియేలు. ఆ రాజుగారు తెల్లవారుతుండగానే పరిగెత్తుకుంటూ ఆ గుహ దగ్గరికి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి దానియేలుని పిలుస్తున్నాడంట. ఏమని? జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్న దానియేలు, నువ్వు బతికే ఉన్నావా? అప్పుడు ఆ సింహాల బోనులో నుంచి ఒక అద్భుతమైన స్వరం వినబడుతుందంట. ఏమని? రాజు చిరంజీవి అవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు చిరంజీవి అవును గాక. ఎందుకు తెలుసా?
నేను దేవుని పట్ల ఏ దోషం చేయలా, ఏ నేరం చేయలా, మీ పట్ల కూడా నేను ఏ ఉపకారం చేయలా, కనుక నన్ను ఈ సింహాలు ఏమీ చేయలేవు. దానియేలు కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థానంలో ఉన్న వాళ్ళంట అనేక రకాలైన జంతు మాంసాలు పెట్టారంట. ఏమన్నా తిన్నారు వాళ్ళు? ఒక్కటి కూడా ముట్టుకోలేదు. వాళ్ళు ఏమైతే తినగలరో అవి మాత్రమే తిని సైలెంట్గా ఉన్నారు. ఇవి నచ్చక ముగ్గురునేమో అగ్నిగుండంలో పడేశారు, ఒకరినేమో సింహాల భూమిలో పడేశారు. కానీ ఈ నలుగురిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే దేవుడు చేసే అద్భుతం, అదే వాళ్ళ నుంచి వస్తున్న పరిమళం. ఆ పరిమళ వాసనే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఒక స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చివరికి వచ్చేద్దాం చూడండి. ఒకటి, ఎలా ఉండాలి? దేవుడు మంచు వలె అతనికి తోడుగా ఉండును, తామర పువ్వు వలె ఒక మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 3, వేళ్ళు తగినట్టుగా అభివృద్ధి చెందాలి. 4వది, కొమ్మలు విశాలంగా, అంటే దీవెన ఆశీర్వాదం పెరగాలి. ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా ఉండాలి. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండాలి. 7వ వచనం, ఆఖరి వచనం, అతని నీడ యందు నివసించువారు మరలా వస్తారు, తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి. తామర పువ్వు వలె జీవించాలి, ఎక్కడ ఏ బురద మన మీద పడకుండా. తర్వాత వేళ్ళు తన్ని జీవించాలి, అంటే బలంగా జీవించాలి దేవుని కోసం. 4వది, సౌందర్యంగా జీవించాలి, పరిమళ వాసనగా జీవించాలి. ఇలా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో దేవుడు వారి జీవితం పట్ల గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. దావీదు అలా జీవించాడు కనుకనే దేవుడు దావీదుకి సింహాసనాన్ని ఇచ్చాడు. దానియేలు అలా జీవించాడు కనుకనే అనేక సంస్థానాలకి అతడు మరి ప్రవచనకర్తగా నిలబడ్డాడు. షడ్రకు, మేషకు అలాగే జీవించాడు కనుకనే అగ్నిగుండం నుంచి వారు బయటకు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది భక్తులు జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడితో అంటుకట్టబడి ఉన్నాయా? దేవుడి కోసం జీవిస్తూ ఉన్నాయా? దేవుడి కోసం మనం బ్రతకగలుగుతూ ఉన్నామా? లోకంలో ఉన్న బురదంతా నాకే కావాలని ఆ బురదలో ఉన్నామా? అందుకే లోక సామెత, పందిని కడిగి ఎంత శుభ్రం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది మరలా కడకే వెళ్తుంది. కుక్కతో ఎంత బలవంతంగా లాగి దాన్ని కట్టి స్ట్రైట్ గా ఉండు అన్నా అది మరలా చుట్టుకుపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కనుక మీరు అలా ఉండక మార్పు చెంది ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన జీవితాన్ని కనుక మీరు జీవిస్తే దేవుడు వారి జీవితాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మరి ఎన్నికల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల